నార్మల్‌గా చింత చిగురుతో చికెన్‌తోనో లేకపోతే పప్పో వేసేసుకొని చేసేసుకుంటాము. కానీ ఎప్పుడైనా పచ్చడి ట్రై చేశారా? చెయ్యకపోతే ఇప్పుడు నేను చెప్పే రెసిపీని చూసేయండి. హలో పీపుల్! ఈరోజు మనం చింత చిగురు పచ్చడి ఎలా చేసేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం కడాయిలో పల్లీలని, నువ్వుల్ని ఒక 2 స్పూన్స్ వేసేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక 10-12 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి మీ స్పైస్‌కి తగ్గట్టు వేసుకోండి. అంతే ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఇంకా ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఇంకొక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని, మినప్పప్పు, ధనియాలనేవి అడుగంటకుండా కొంచెమే రోస్ట్ చేసేసుకోవాలి. ఎందుకంటే స్మెల్ వస్తుంది. అంతే ఒక 7 గార్లిక్ గూడా వేసేసి మంచిగా మిక్సీ పట్టేయండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు, ఒక గుప్పెడు కరివేపాకు, పసుపు, ఉప్పు గూడా వేసేసి మూత పెట్టి చింత చిగురుని మంచిగా ఉడకనివ్వండి. ఒకవేళ మీకు అది అడుగంటుతున్నట్టు అనిపించినా, డ్రైగా అనిపించినా కొంచెం వాటర్ వేసుకోవాలి. టీ గ్లాస్ వాటర్ వేసుకొని, ఆ వాటర్ కొంచెం లాస్ట్ వరకు ఇంకిపోయే వరకు ఉడికించుకొని, కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మనం చింత చిగురుని ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్‌లో కూడా వేసుకొని, మరీ మెత్తగా పేస్ట్‌లా చేసుకోకూడదు. కచ్చపచ్చగానే ఉంచుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేసుకొని, అందులో మినపప్పు, కరివేపాకు, కొంచెం ఇంగువ గూడా వేసేసుకొని, ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి కూడా ఇందులో వేసేసి, స్టవ్ ఆఫ్ చేసినాకనే మనం పచ్చడి వేసేసుకోవాలి. సో, స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి వేసేసి, అందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకుంటే, అవి మంచిగా క్రిస్పీగా మనకి పంటికి తగులుతుంటే చాలా బావుంటుంది. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని మంచిగా ఇలా కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బావుంది. పుల్ల పుల్లగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.